ముందుగా మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మ, మహోతర్ బాబాజీ దివ్య ఆశీస్సులతో ఈరోజు మనం మహాచైతన్యం అనే బుక్ రీడింగ్ చేస్తున్నాం. ఈ బుక్ అల్లాబక్ష గారు రాశారు. అమృత్వ గురువుల మహా సందేశాలు. అంతర అమృతం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అద్భుతం, ఆత్మప్రేమ. అద్భుతం, అమోహం, అమృతం, ఆనందం, అనంతం. ఆ ప్రేమను ఆస్వాదించి అనుభూతి చెందాలి కానీ వివరించలేం. జీవితాలలోనికి తల్లిగా, తండ్రిగా, తమ్ముడిగా, ప్రియుడిగా, భర్తగా, భార్యగా, స్నేహితులుగా, బంధువులుగా, గురువులుగా, బిడ్డగా, ఇంకా ఎందరెందరో ఎంతోమంది నుంచి మనం ప్రేమను స్వీకరిస్తాం, మనం కూడా పంచుతాం. ఇది బాహ్య ప్రేమ. కానీ ఆత్మ ప్రేమ సముద్రం అంతా. వ్యక్తుల ప్రేమ సముద్రంలో బిందువంతా. ఎన్ని బిందువులు కలిపితే సముద్రం తయారు చేయగలం. అదే సముద్రం అంతా ప్రేమ మన ఆత్మ ప్రేమగా మనలో కొలువై సహజంగా ఉంది. కానీ దానిని మరచి బాహ్య వ్యక్తి ప్రేమలో మునిగిపోయి తల్లడిల్లుచున్నాం. మనలో ఉన్న సముద్రపు అంత ఆత్మ ప్రేమ ముందు ఏ వ్యక్తి ప్రేమైనా చిన్నదిగానే ఉంటుంది. ఆ ప్రేమతో మనం సంతృప్తి పొందలేము. ఎందుకంటే మన సహజ ఆత్మ ప్రేమ ముందు ఏ ప్రేమ సరిపోదు. అది గ్రహించలేక ఆ వ్యక్తి మనకు ప్రేమ ఇవ్వలేదు అనుకుంటాం. ఇన్ని గొడవలు, తగాదాలు, కక్షలు, కొట్టులతో తల్లడిల్లిపోతాం. ఆ బాధతో నిండిపోతాం. కానీ ఎంతమంది ప్రేమ ఇచ్చినా మనకి అది సరిపోదు. సరికదా ఎంతో అసంతృప్తిగానే ఉంటాం. సముద్రాన్ని కొలవగలమా? అలాగే అనంతమైన ఆత్మ ప్రేమని, అనంతంగా ఉన్న దానిని కొలవలేము. లోతులతో దిగి చూడలేం. ఎంతోమంది సముద్రంపై, ప్రేమపై కవితలు, పాటలు, రాతలు, సాహిత్యాలు, సరిగమలు, ఉపన్యాసాలు చెప్పారు. కానీ దానిని కొలిచి చెప్పడం చాలా కష్టతరం. బాహ్య ప్రేమ కోసమే అన్నీ ఉంటే మరి అంతర్గత ప్రేమ కోసం ఎన్ని కవితలు ఉండాలి, ఎన్ని ఉపన్యాసాలు చెప్పాలి? జీవితం సరిపోదు. పోనీ వర్ణించాలంటే పదాలు ఈ భూతలంలో లేవు అనిపిస్తుంది. దేవతలు, కింపురుషులు, దేవకన్యలు, గంధర్వులు నిత్య యవ్వనంగా, శాశ్వతంగా, నిత్యం బ్రహ్మానందంలో ఉండడానికి మూలం ఈ ఆత్మప్రేమే అని గ్రహించడం మనం మరిచాం. మనలో ఉన్న ఆత్మప్రేమను విడిచాం. విడవలేని ప్రేమను గ్రహించలేదు. ఎప్పటికీ వర్ణించిన నిగూఢ ప్రేమను వెలకట్టలేము. జన్మల నుంచి ఉన్న అజ్ఞాత ప్రేమతో దర్శించలేము. దివ్య దైవిక ప్రేమను మోహించలేము. ముగ్ధ మనోహరమైన అమృత ప్రేమను మరిచాం. గ్రహించలేక విడిచిన అమృత తుల్యమైన అమోఘ ప్రేమ ఎంతో విలువైనది తెలియని అజ్ఞాతంలో ఉన్నాం అని తెలుసుకుని ఎంతగానో విలపించాను. ఎంతో ఆవేదన చెంది, ఆశపడి, ఆరాధించి, ఆమోదించి, విశ్వసించి, ఆత్మలో మమేకమై ఆనందించాను. ఆత్మ ప్రేమికుడిగా మారిన తరుణంలో నాకు కలిగింది అసలైన ఆత్మ సంతృప్తి. ఇదే అసలైన ప్రేమ తెలుసుకున్నాను. తదేకంతో తన్మయత్వంలో తేలియాడి, తాదాత్మ్యం పొంది శరీరంలో ప్రతి అణువు శివతాండవం చేశాయి. ఈ అనుభూతిని అభివర్ణించలేని అనుభూతిగా మిగిలిపోయింది. ఆ క్షణం నుంచి అందరిపై దైవిక ప్రేమ పుట్టుకొచ్చి, విశ్వమంతా ఉన్నది ఈ ప్రేమే అని విశ్వసించి, అన్నిటిలో దర్శించి ధన్యుడినయ్యాను. ఉన్నది ఒక్కటే అన్నది సత్యంగా అనిపించింది. అంతే దివ్యత్వంతో నిండిన పొరివిప్పిన నెమలిలాగా మారాను. ఆత్మ ప్రేమ పాసిగా మిగిలిపోయాను. ఆత్మ ప్రేమ ముందు అన్ని చిన్నవిగానే ఉంటాయి. ఆత్మ అంతరంలోనికి వెళ్ళి చూసినప్పుడు ఆత్మ అమృత ప్రేమగా రూపంగా ఉన్న మనం దివ్య అందంతో మనల్ని మనం దర్శించుకుంటాం. అప్పుడే తెలుస్తుంది మనం ఎంత అందమైన, అమృతమైన దివ్య స్వరూపాలని. ఆ క్షణం మనల్ని మనం ప్రేమతో అభిషేకించుకుంటాం. సృష్టి మొత్తం మనల్ని ప్రేమించిన మన ఆత్మ ప్రేమ ముందర చిన్నదే అవుతుంది. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన ఆ దివ్యాత్మను నేనే కనుక. మనం చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం అనే పదాన్ని సహజంగానే విన్నాం. కానీ దానికి అర్థం తెలియదు. కాంతి పుంజంగా ఉన్న నీవు సృష్టిని సృష్టించుకొని
ఆత్మ అనుభవాల అనుభూతులను అవగతం చేసుకోవడం కోసం అనుకూలంగా ఏర్పాటు చేసుకొని భూతలానికి వచ్చి మాయలో పడి ఉన్న నీకు, అనగా మానవుడుగా ఉన్న నీకు నువ్వే సృష్టికర్తవని, నువ్వే ఏదైనా సాధించగలవని విశ్వాసం కలగడానికి పెద్దలు గుర్తు చేస్తారు. ఈ నిగూఢ సత్యం జాగృతమైనాక నీలో అద్భుత ప్రేమ ఉద్భవించింది. జ్ఞానం జాగృతమై విజ్ఞానం వివిధ రకాలుగా స్వీకరించి విశ్వమును బాహ్యంలో కాకుండా అంతరంలో దర్శిస్తూ ఆ విశ్వాసాన్ని శాసిస్తూ దైవంగా జీవించడమే అసలైన ఆత్మవిశ్వాసం అంటే. ఆత్మ అంతరంలో ఉన్న ప్రేమను వెలికి తీయడం అంటే అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తపరుస్తున్నట్లే. ఆత్మ ప్రేమ ఉన్నప్పుడే ఇది సహజంగా జరుగుతుంది. ఈ ప్రేమలో ఉన్న తరుణంలో సప్తమ తలాల యొక్క జ్ఞానాన్ని నువ్వు స్వీకరించగలవు. ఈ ఆత్మ ప్రేమతో గురువులతో సంభాషించగలవు. ఎందుకంటే వాళ్ళు కూడా అంతే అత్యున్నతమైన అమృత ప్రేమ ప్రకంపనలు కలిగి ఉంటారు కాబట్టి. గురువుల భాషను ఆత్మ వింటూ మనకు దివ్యవాణిగా అద్భుతంగా చెప్తుంది. ఆత్మవాణియే దివ్యవాణిగా మనకు చిన్నగా వినిపిస్తుంది. ఆత్మ ప్రేమ ప్రకంపాలు 4వ చైతన్య తలంలో ప్రతిబింబిస్తాయి. అది మన హృదయ స్థానంలో వికసించి ప్రేమ పరిమళాలతో 5వ చైతన్యంలోకి ప్రవేశించి అక్కడ ప్రకటితమవుతున్న నిర్ణయం తీసుకున్న ఆలోచనలను ఆలోచించిన ఇలా ఏది ఎలా చేసినా ఆ పరిమళాలు అన్నిటినీ తాకి ప్రేమ మనోహరపరిచి ఆ మాట దివ్య ప్రేమ వాక్కుల అనగా దైవ వాక్కులా మార్చుతుంది. ఆత్మ ప్రేమ పరిమళాలు 6వ చైతన్య తలంలోకి ప్రవేశించి అంతా దైవ స్వరూపాలు అనే భావన కలిగి వాళ్ళు ప్రేమమూర్తులని వలసి ఆ ప్రేమను అంతటా అన్నిటా సర్వదా ప్రతి జీవి పట్ల అన్య భావన లేకుండా ప్రేమను పంచుతాం. ఆ క్షణంలో విశ్వాంతరంలో ప్రేమ విహంగాలుగా ఆత్మను మూలంగా చేసుకొని విహరిస్తాం. అంతటా ఉన్న ఆత్మ ప్రేమ అన్ని తలాలకు తీసుకెళ్ళి అక్కడే సమీపంలో ఉన్న తండ్రి దగ్గరకు మనం తీసుకెళ్తుంది. తండ్రి కూడా నా అంత ప్రేమలో మునిగి తేలుతున్న నా తనయుడు చూసి మురిసిపోయి ప్రేమతో హక్కును చేర్చుకున్నట్టుకు తహతహలాడుతాడు. మురిసిపోయి మైమర్చిపోతాడు. ఆనందంతో అణువు పులకరింపచేసి ఒకానొక శుభముహూర్తాన తండ్రి తనయుడు ఒక్కడైపోతారు. ఈ క్షణం కోసం జన్మలుగా ఎదురు చూస్తాం. ఇదే అసలైన బాల్ ఆఫ్ లైట్ మహాకాంతిపుంజంగా రూపొందించడం అంటే ఇదే అమరత్వం. ఇదే మన సహజ తత్వం, అమృతతత్వం, అనంతతత్వం, శాశ్వత తత్వం, భౌతిక అమరత్వం. ఇదే ఆత్మ ప్రేమ గొప్పదనం. తర్వాత మహాశూన్య ప్రేమ గురించి మాస్టర్స్. ఆత్మ ప్రేమ కన్నా లోతైనది, అనంతమైనది అని తెలుసుకున్నాం. మరి ఇలాంటి ఆత్మలను ఎన్నో సృష్టించిన మరో అద్భుత శక్తి ప్రేమ ఒకటి ఉంది. అదేమిటో గ్రహించారా దివ్య స్వరూపులారా? అది ఏమిటంటే అద్వితీయ, అసంఖ్యాకమైన, అనిర్వచనమైన, అమృత తుల్యమైన, విశ్వరాగమైనటువంటి శూన్యాకాశంలో నామరూపరహిత నిరాకార చైతన్యం నందు లోతుల్లో శుద్ధ సాత్విక తరంగాల మధ్య ఆత్మ తనలో తాను నిమగ్నం అవ్వడానికి, తనలో తాను రమించడానికి, మిళితమవ్వడానికి మైమర్చినప్పుడు ఆ అత్యున్నతమైన స్థితికి కారణమైనవి ఒకే ఒక్కటి. అది మహాశూన్య ప్రేమ. ఆ దివ్య ప్రేమల్లో నుంచి కోట్లాది వెలుగుల కాంతిపుంజం ఉద్భవించింది. ఆ కాంతిపుంజంలో నుంచి అద్భుతమైన ఆత్మ ప్రేమ సప్తమ తలాలు, సకల లోకాలు, విశ్వాంతరాలు, కోట్లాది విశ్వాలు, సృష్టి మొత్తం ఆవిర్భవించింది. ఒక్కొక్క జీవిలో ఉన్న ఆత్మనే మరణం వర్ణించలేకున్నాం. మరి అలాంటి కొన్ని బిలియన్ల ఆత్మలో ఉన్న, అనగా కొన్ని రకాలు ఘనీభవించని పదార్థ సృష్టిలో అంతటి ప్రేమను సృష్టించిన మహాశూన్య ప్రేమ ఎంతో గొప్పదో కదా. మొదట్లో శూన్య ప్రేమ ఆత్మను వ్యక్తపరచలేక, తట్టుకోలేక సృష్టి మొత్తం, విశ్వమంతా ఆ ప్రేమను పంచింది. ఆ ప్రేమ ఎన్నో సముద్రాలతో కొలవలేని మహాదివ్య ప్రేమ. ఒక్కటే బాధ, అందరూ మరణాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు? భూతలం శ్మశానాల దిబ్బ కాదు.
అమరత్వపు దివ్య సువర్ణ లోకం. త్రిలోకాలను మైమర్పించే అమృత సువర్ణ లోకం ఇది. మరణిస్తున్నాం. దివ్యత్వ దివిలో ధ్రువ నక్షత్రం మన పొదరిల్లు, సొంత ఇల్లు. ఈ ప్రేమను దర్శించడానికి మానవ నేత్రాలు సరిపోవు. ఈ ప్రేమను స్తుతించడానికి వేదాలు మంత్రాలు సరిపోవు. ఈ ప్రేమను తాకడానికి మానవ మాతలకు సాధ్యపడదు. ఈ ప్రేమను వర్ణించడానికి ఉపనిషత్తులు కూడా సరిపోవు. ఈ ప్రేమని అనుభూతి మాత్రమే చెందగలం. మనం మూలాధారం వద్ద నుండి కుండలిని శక్తిని జాగృతం చేసి అనంత శక్తిని ఆలింగనం చేసుకొని చక్రాలను ఛేదించి అనేక శక్తులను ఉత్తేజితం చేసుకొని స్వధర్మాన్ని ఆచరించి ఆత్మ ప్రేమికులుగా ఉండి మహా చైతన్యాన్ని మనసు నుండి హృదయపు శాంతి సరోవర వైపు మరల్చి సహజ ప్రేమలో రమించి అంశిక ప్రజ్ఞను కలిగి సకల జీవుల పట్ల మహాకరుణ కలిగి ఉన్న తరుణంలో మహాశూన్య స్థితి మనల్ని ఆలింగనం చేసుకుంటుంది. పరమానంద సుఖాన్ని అనుభూతిలోనికి తెస్తుంది. అన్నిట ఉన్నది ఒకే ఒక్కటి మహాశూన్య ప్రేమ. అన్నిటిలో అంతర్లీనంగా ఉంటుంది. బాహ్యంలో ఉన్నది మాయా ప్రేమ. ఆ మాయ ప్రేమలో కూడా అంతర్లీనంగా ఉన్నది దివ్య ప్రేమ. కొన్ని జన్మల తర్వాత ఆ మాయలను వదిలి ఇది కాదు నా అసలు స్వరూపం, ఇది నా సహజ తత్వం, ఆ దివ్య ప్రేమే అని తెలుసుకొని దానికోసం తపస్సు చేసి దానిని గ్రహించి పూర్తి దివ్యత్వంలో మునిగిపోయాను. శ్వేతాంబరాన్ని వస్త్రంగా ధరించి సృష్టి నలుదిక్కుల వెన్నెల వ్యాపించి ఉండి సప్త తలాలకు మూలంగా ఉండి అన్నిటిలో సూక్ష్మంగా ఉండి అంతటా పరివ్యాపించి ఉన్న మూల మంగళమూర్తిగా ఉండి దివ్య చైతన్యమును శక్తిని తనలో ఇముడ్చుకొని ఉన్న అన్ని సంభావ్యతలను తనలో పొందుపరుచుకున్న జ్ఞానామృతాన్ని పూసుకొని ఉన్న ఆనంద కుసుమాలను మాలగా ధరించి కోటి వెలుగుల దివ్య జ్యోతులను తన అణువులుగా చేసుకున్న జ్ఞానదీప్తులను ఆభరణాలుగా వేసుకున్న విశ్వాంతరాలను బాహువులుగా చేసుకొని అనంత సృష్టిని నడుముకు అలంకరించుకొని అంబరమున ఉదరంబమున అడుగులుగా మలుచుకొని ఓంకారనాదం తన ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకొని అండ బ్రహ్మాండాలతో కేలి ఆడుతూ కోటి వెలుగుల దివ్యత్వాన్ని నుదుటి తిలకంగా ధరించి వేద మంత్రాలు తన పలుకులుగా పలికి యజ్ఞగుండాలను తన చక్రాలుగా చేసుకొని యోగ జ్ఞాన కాంతి ఆత్మ ప్రేమ పరిమళాలు తన దేహ పరిమళంగా చేసుకొని ఆ పరిమళం సర్వం వ్యాపిస్తూ ఎవ్వరికీ అర్థం కాని గభీరాత్మక వర్ధిల్లి ఎందరికో ఘోర తపస్సు చేసిన దర్శనం కాని మహాదివ్యాత్మతో అనంత ఆనందాన్ని పండించే ఆనందాత్మగా ఉంటూ మకరందాన్ని అందించే ముకుందాత్మగా వర్ధిల్లి చైతన్యంతో సిద్ధిని నింపే సిద్ధాత్మక చీకటిని మైమర్పించి అజ్ఞానాంధకారాన్ని పాలద్రోలే జ్ఞానాత్మక మహోన్నతమైన మహనీయమైన దైవ కింపురుషోత్మలకు మాత్రమే అద్భుతమైన ఈ దివ్య మహాశూన్య ప్రేమ అనుభూతిలోకి వచ్చి దర్శనమిచ్చింది. ఎంత వర్ణించినా ఈ ప్రేమను వర్ణించడం నా వల్ల కావడం లేదు సరికదా. నా చక్షువుల నిండా దివ్య దారాలు పొంగి పొర్లుతున్నాయి. దేహం తన్మత్యంతో ఊగిసలాడుతుంది. ఆత్మ మహాశూన్య ప్రేమతో ఉక్కిరిబిక్కిరవుతుంది. అక్షరాలను, పదాలను, నాదాలను, శక్తిని, చైతన్యాన్ని, జగత్తును సృష్టించిన ఈ మహాశూన్య ప్రేమను ఏమని వర్ణించను? ఏది రాసినా ఆ ప్రేమకు దిష్టి చుక్కే అవుతుంది. ఎలా ఈ ప్రేమను అనుభూతి చెందుతూ రాయలేకున్నాను. ఇంతటి అనుభూతి చెందుతున్న ఆత్మను దర్శించుకున్న దివ్య చక్షువులకు, అమరత్వ గురువులకు అందరికీ శిరస్సు వంచి శూన్య ప్రేమతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ తరుణంలో నలుగు దిక్కులతో పరిగెత్తే సప్త శ్వాసలను నియంత్రించే సూర్య సారథి వలె అనేక దశలలో ప్రయాణించే మనస్సుకు కళ్ళెం వేసి
సంకల్ప వికల్ప రహితంగా ఉండి దివ్య దైవ స్వరూపంతో కోటి వెలుగుల కాంతితో మధురానుభూతిని ఆస్వాదిస్తూ శరీర పవనం తేలిపోతూ ఆత్మ ప్రేమలో సమ్మిళితమైపోయి అణువులుగా నక్షత్రాలుగా తేలియాడుతూ ప్రశాంతతను పులకరిస్తూ తనువును తన్మయత్వంలో మునిగి ఇంద్రియాలు దివ్యత్వంలోనికి చేరి చక్షువులు దివ్య చక్షువుగా మారి శ్వాసనాదంగా మారిందా అని మైమరిచి మస్తిష్కం సహస్ర దళ కమలంగా విచ్చుకొని శిఖరాగ్రమున అందుకొని జ్ఞానదళంతో ఒళ్ళంతా దివ్యత్వంగా రూపొందించి తలుకులు మిలుకులు మెరిచి సింతరహుతుడిగా చేరి పరిపూర్ణత్వాన్ని పొంది త్రిదేవతామూర్తిగా ఉండి శాశ్వత తేజస్సుతో సింహలోకానికి ప్రవేశించి ఆత్మ ప్రేమ మత్తులు తేలియాడుతూ దేవతలను సైతం దాటి అమృతాన్ని దిగమింగుతూ అమృత్వాన్ని అందుకొని ఈ మహాశూన్యంలో ఐక్యమైపోయాను. ఈరోజు ఇంతవరకే మాస్టర్స్. అల్లా బక్ష గారు చాలా బాగా చెప్పారు ప్రేమ గురించి. మనం బాహ్యంలో ఉన్న ప్రేమను ఎవరో మనకి ఏదో ప్రేమను పంచలేదు అని చెప్పేసి గొడవలు కక్షలు ఇలాంటి వాటి కోసం ఎదుగుతున్నాం. కానీ మన ఆత్మ ప్రేమ దానికన్నా ఇంకా గొప్పదైన మహాశూన్యం ప్రేమ చాలా చాలా గొప్పవి మాస్టర్స్. వీటి కోసం సాధన చేసి వీటిని పొందండి మాస్టర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో హంస హరివిల్లు అనే చాప్టర్ గురించి మాట్లాడుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ.